హాయ్ అండి. ఈరోజు మీకోసం ఆ అమ్మాయి మొదటి ప్రేమ ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే భూమి తన వైపు చూడడం చూసి, చూడు బేబీ, వీడేదో నిన్న చూశాడు, ఈరోజు ఐ లవ్ యూ చెప్పాడు అని నా గురించి లైట్ తీసుకోకు, ఐఎమ్ వెరీ సీరియస్ అని అన్నాడు అర్జున్. మా మమ్మీ చంపేస్తుంది అని అమాయకంగా చెప్పింది భూమి. భూమి మొహం చూసి మమ్మీ ఏమనకపోతే ఈ ఇడియట్ నీకు నచ్చినట్లేనా అని ముద్దుగా అడిగాడు అర్జున్. ఓయ్ అలా అని నేనెప్పుడన్నాను అని షాకింగ్గా అడిగింది భూమి. చంపుతా, ఇప్పుడే కదన్నావు అని ఇంకా తన చేతుల్లోనే ఉన్న భూమి వైపు చూస్తూ అన్నాడు అర్జున్. హా, నేను అలా అనలేదు అని గారాలు పోతూ చెప్పింది భూమి. హాహా, సో స్వీట్ అంటూ భూమి బుగ్గలు లాగాడు అర్జున్. హా వదులు, మా అమ్మి చూస్తే చంపేస్తుంది అని అంది భూమి. హా, ఈ పిల్లకి అరగంట గుర్తు వచ్చిందమ్మా మమ్మీ అంటూ భూమిని గట్టిగా హగ్ చేసుకుని వదిలిపెట్టాడు అర్జున్. హా, నా బోన్స్ అన్నీ బ్రేక్ అయ్యాయిగా అంటూ మా మమ్మీ ఎక్కడ ఉందో వెతకవా అని అర్జున్ అడిగింది భూమి. ఫోన్ చేయవే అని అన్నాడు అర్జున్. హా, నువ్వు చెప్పేదాకా నాకు ఫోన్ చేయాలని తెలియదు మరి. నిజంగా నా దగ్గర ఫోన్ లేదు బాబు అని అంది భూమి. అదేంటే అని అడిగాడు అర్జున్. మా కాలేజ్ అంతేలే అని అంది భూమి. నేను కొనివ్వనా అని ప్రేమగా అడిగాడు అర్జున్. అరే, మాకు ఫోన్ అలో లేదంటే కొనివ్వనా అని అంటావేంటి అని అంది భూమి. ఆ మరి ఎలానే నిన్ను కలిసేది అని అసహనంగా అడిగాడు అర్జున్. నువ్వు నన్ను ఎందుకు కలవటం అని స్టైల్గా అడిగింది భూమి. అంత లేదు, నేను నెక్స్ట్ వీక్ కాలేజ్ దగ్గరికి వస్తున్నాం, మనం బయటకు వెళ్దామని అన్నాడు అర్జున్. అర్జున్ చెప్పిన మాటలు విని భూమికి 1000 వాట్స్ షాక్ కొట్టినంత పనైంది. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఒక 1 మంత్లో, నేను ఎక్కడికి రాను అని అంది భూమి. నేను ఇక్కడి నుండి అంత దూరం వస్తుంటే నువ్వు నా కోసం కనీసం బయటికి రాలేవా అని అడిగాడు అర్జున్. నో, నేను రాలేను, అయినా నేను లవ్ చేయట్లేదు అని అంది భూమి. భూమి మాటలు విని వెయ్యి ఎన్ని వేషాలైనా వెయ్యి, నా టైం వచ్చినప్పుడు చెప్తా అని అన్నాడు అర్జున్. సరే సరే, బాయ్ బాయ్, నేను వెళ్తున్నా అని పోతున్న భూమి చేయి పట్టుకుని లాగి దగ్గరికి తీసుకుని 3-4 సెల్ఫీలు తీసుకున్నాడు అర్జున్. ఓయ్, ఫోటోలు ఎందుకు తీస్తున్నావు అని అడిగింది భూమి. నా ఫోన్ నా ఇష్టం అని అన్నాడు అర్జున్. ఉఫ్, ఏమైనా చేసుకోపో, నేను ఈరోజు నైట్ వెళ్ళిపోతున్నాయిక, నీకు నాకు రామ్ రామ్ అని అంది భూమి. చంపుతా, రేపు హాస్టల్ వెళ్ళాక నాకు కాల్ చేయి అని అన్నాడు అర్జున్. అరే, నేను చెయ్యను అని భూమి అంటూ ఉండగానే భూమి చెయ్యి లాగి తన ఫోన్ నెంబర్ రాశాడు అర్జున్. ఇంతలో భూమి వాళ్ళ మమ్మీ రావటంతో ఫాస్ట్గా చెయ్యి వెనక్కి తీసుకుంది భూమి. భూమి, అక్కడ పెళ్ళి అవుతూ ఉంటే ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగింది లక్ష్మి. ఇప్పుడే తినేసి మీకోసం చూస్తున్న మమ్మీ అని అంది భూమి. సరే పద, మీ పిన్ని నీకోసం చూస్తుంది అని అంది లక్ష్మి. మమ్మీతో పాటు వెళ్తూ వెనక్కి తిరిగి చూసింది భూమి. తన వైపే చూస్తున్న అర్జున్ని చూసి టక్కున తల ముందుకు తిప్పేసుకుంది భూమి. భూమి తన వైపు చూడడం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు అర్జున్. పెళ్లి ఇంటి దగ్గర కావటంతో కళ్యాణ మండపం మొత్తం పూలతో అందంగా డెకరేట్ చేయటం చూసి వావ్ అనుకుంది భూమి. పిన్ని ఒక దగ్గర కూర్చొని ఉండటం చూసి వెళ్ళి పక్కన కూర్చొని మాటల్లో పడింది భూమి. పెళ్లి తన అన్నయ్యది అవ్వటంతో స్టేజ్ మీదే సెటిల్ అయిపోయారు అర్జున్. తాళి కడ్డం అవ్వగానే అందరూ వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. అక్క ఇంకా నేను కూడా బయలుదేరుతాను అని అంది వసు. ఇంకోసారి వస్తాలే అక్క, ఇప్పుడు లేట్ అయింది అని అంది వాసు. సరే జాగ్రత్త అని అంది లక్ష్మి. బాయ్ బంగారం జాగ్రత్త అని భూమికి ముద్దు పెట్టింది వసు. బాయ్ పిన్ని అని అంది భూమి. ఇంతలో అర్జున్ వాళ్ళ నాన్న అర్జున్తో పాటు అక్కడికి రావటంతో వెళ్ళొస్తామన్నయ్య అని అంది లక్ష్మి. అలాగే అమ్మ, జాగ్రత్త అన్నాడు చంద్ర. అర్జున్ తన వైపు చూస్తుండటంతో వెళ్ళి బస్సులో కూర్చుంది భూమి. భూమి తనకి బాయ్ కూడా చెప్పకుండా అలా వెళ్ళిపోవటంతో అర్జున్కి చాలా బాధగా అనిపించింది. మమ్మీ, ఇక నా పక్కన కూర్చో అని పిలిచింది భూమి. భూమి పక్కన కూర్చొని లేట్ అయింది బంగారం, వెళ్ళగానే బ్యాగ్స్ ప్యాక్ చేసుకో అని చెప్పింది లక్ష్మి. సరే మమ్మీ అని అంది భూమి. ఎందుకు భూమికి కూడా చాలా అనీజీగా అనిపించింది. ప్రేమిస్తే ఇలాంటి బాధలే పడాలి, అందుకే తను ఇప్పటి వరకు ఎవరిని లవ్ చేయలేదు. ఇప్పుడేమో అర్జున్ తన లైఫ్లోకి తుఫాన్ లాగా వచ్చేశాడు. ఈ ఆలోచనలోనే తన ఊరు వచ్చేసింది అని లేపింది లక్ష్మి. ఇంటికి వెళ్ళాక స్నానం చేసి వచ్చి
తన బ్యాగ్స్ ప్యాక్ చేసుకోవడం స్టార్ట్ చేసింది భూమి. బ్యాగ్స్ సర్దుకుని టీవీ ముందు కూర్చుంది భూమి. ఇంతలో రవి వచ్చి బస్ ఎన్నింటికి భూమి అని అడిగాడు. 8:30కి డాడ్ అని చెప్పింది భూమి. ఓ, ఇంకా 1 అవర్ ఉంది, అంతలోపు తిను అన్నాడు రవి. ఓకే డాడీ అని అంది భూమి. భూమి వాళ్ళ డాడీ వెటర్నిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. భూమి వాళ్ళ మమ్మీ హౌస్ వైఫ్. గవర్నమెంట్ ఎంప్లాయీ కావడంతో చిన్నప్పటి నుండి పిల్లలిద్దరినీ కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచారు. భూమి వాళ్ళ చిన్నప్పుడు పల్లెటూరులో స్టడీస్ బాగలేవు, దగ్గరలోని టౌన్లో హాస్టల్లో జాయిన్ చేయమని చాలామంది చెప్పారు. దాంతో రవి కూడా సరే అని అడ్మిషన్ తీసుకోవడానికి బోర్డింగ్ స్కూల్ వెళ్ళాడు. కానీ అక్కడ పిల్లల్ని చూసి అంత చిన్న వయసులో వాళ్ళని అలా హాస్టల్లో జాయిన్ చేయాలని అనిపించక పల్లెటూరు నుండి టౌన్కి షిఫ్ట్ అయ్యి ఇంటి దగ్గర నుండే 10th వరకు చదివించారు. భూమి అఖిల్ది 10th అయి ఇంటర్ హాస్టల్ జాయిన్ అవ్వడంతో మళ్ళీ సంవత్సరం క్రితమే పల్లెటూరు వెళ్ళిపోయారు. పిల్లలంటే వాళ్ళకి అంత ప్రేమ. ఇక భూమి చిన్నదవటంతో వాళ్ళకి భూమి అంటే ప్రేమ ఎక్కువ. డబ్బుకి కొదవలేదు అని చెప్పలేము, కానీ బ్రతకడానికి సరిపోయేంత ఉంది. నెలకి 60,000 జీతం, 8 ఎకరాల పొలం, ఇల్లు చాలు బ్రతకడానికి. డబ్బు అవసరమే కానీ డబ్బే అవసరం కాదు అని అనుకుంటారు రవి. ఇక డబ్బు అడిగిన వాళ్ళకి తన దగ్గర ఉన్నంతలో సహాయం చేస్తారు రవి. లక్ష్మికి అఖిల్కి టౌన్లోనే సెటిల్ అవ్వాలని ఆశ. కానీ భూమికి రవికి పల్లెటూరు అంటేనే ఇష్టం. టౌన్లో 4 గోడల మధ్య కాకుండా పల్లెటూరులో అయిన వాళ్ళ మధ్య బ్రతకడం అంటే ఇష్టం. అందుకే మమ్మీ వద్దంటున్న పట్టుపట్టి మరీ తీసుకుని వచ్చింది. తనకి డబ్బులు అవసరం లేదు, నా అని చెప్పుకోవడానికి 4 మనుషులు ఉంటే చాలు అని అనుకుంది భూమి. అందుకే తన జీవితంలో వచ్చే వాళ్ళు కూడా రిలేషన్షిప్కి రెస్పెక్ట్ ఇస్తే చాలు, తనకి లగ్జరీ లైఫ్ ప్రొవైడ్ చేయవలసిన అవసరం లేదు, తనతో తన వాళ్ళతో ప్రేమగా ఉంటే చాలు అని అనుకుంది భూమి. ఇంతలో టైం అవుతుంది, తినమని లక్ష్మి పిలవటంతో వస్తున్న మమ్మీ అని అంది భూమి. మమ్మీ చపాతి చేయటంతో ఫాస్ట్గా తినేసింది భూమి. అన్న దగ్గరికి వెళ్ళి మొబైల్ తీసుకుని తన ఇన్స్టా అకౌంట్ లాగౌట్ చేసుకుంది భూమి. అబ్బో, అదొక సెలబ్రిటీ అకౌంట్, మళ్ళీ నువ్వు దాన్ని లాగౌట్ చేయటం అని చెల్లి తల మీద ఒకటి వేసాడు అఖిల్. పోరా పంది అని అంది భూమి. బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకున్నావు అని అడిగారు రవి. చేసుకున్న డాడీ అని చెప్పింది భూమి. సరే పదా అన్నారు రవి. బాయ్ మమ్మీ, బాయ్ నానమ్మ, బాయ్ రా పంది అని అందరికి బాయ్ చెప్పింది భూమి. సరే సరే ఏడవకు నువ్వు, ఇంకొక 1 మంతేలే, తర్వాత నువ్వు బీటెక్ జాయిన్ అయ్యే వరకు హాలిడేసేలే, ఏడవకు అని అన్నాడు అఖిల్. నేనేం ఏడవట్లేదు అని అంది భూమి. కనిపిస్తుందిలే అని అన్నాడు అఖిల్. అందరికి బాయ్ చెప్పి 20 నిమిషాల్లో బస్ దగ్గరకు వెళ్ళిపోయారు భూమి రవి. బస్ ఆల్రెడీ వచ్చి రెడీగా ఉండటంతో భూమిని బస్ ఎక్కించి జాగ్రత్త అని చెప్పారు రవి. ఓకే డాడీ, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, బాయ్ అని చెప్పింది భూమి. ఎందుకో ఇంటి దగ్గర నుండి వస్తున్న ప్రతిసారి ఇంత బాధగా ఉంటుంది అని వస్తున్న కన్నీళ్ళను తుడుచుకుని కూర్చుంది భూమి. ఇంతలో విండోలో నుండి బయటకు చూస్తున్న భూమికి అర్జున్ కనిపించడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. అర్జున్ దగ్గరకు వచ్చి విండో మీద ట్యాప్ చేయడంతో ఓపెన్ చేసింది భూమి. ఓయ్ కిందికి దిగు, నీకోసం ఎంతసేపు నుండి వెయిట్ చేస్తున్నా తెలుసా అని అన్నాడు అర్జున్. నేను దిగను, ఎందుకు వచ్చా వెళ్ళిపో అని అంది భూమి. నువ్వు కిందికి దిగుతావా లేకపోతే నేనే పైకి రావాలా అని అడిగాడు అర్జున్. వద్దు వెయిట్, నేనే వస్తున్నా అని కిందికి దిగి అర్జున్ దగ్గరికి వెళ్ళింది భూమి. దగ్గరికి వచ్చిన భూమిని చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని కళ్ళు తుడిచి స్మూత్గా హగ్ చేసుకున్నాడు అర్జున్. అర్జున్ హగ్ చేసుకోవడంతో భూమికి ఇంకా ఏడుపు తన్నుకొచ్చింది. ఏడవకే, నేను నెక్స్ట్ సండే వస్తా అన్నా కదా, ఇక ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అర్జున్. అర్జున్ అడుగుతున్నా అలాగే ఏడుస్తూ నిలబడింది భూమి. భూమి ఏడుపు ఆపకపోవటంతో ఇంకొంచెం గట్టిగా హగ్ చేసుకోవే అని టీచ్ చేశారు అర్జున్. దాంతో అర్జున్ని వదిలి చెస్ట్ మీద ఒకటేసింది భూమి. ఆహా, మరి లేకపోతే చిన్నపిల్లల ఎందుకు ఏడుస్తున్నావు అని హెయిర్ రబ్ చేశారు అర్జున్. ఇంతలో బస్సు హారన్ ఇవ్వటంతో అర్జున్కి బాయ్ చెప్పింది భూమి. భూమిని దగ్గరికి తీసుకుని ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టి బాయ్ చెప్పి కాలేజ్ వెళ్ళాక కాల్ చేయమని చెప్పాడు అర్జున్. నేను చెయ్యను, నేనెందుకు చేయాలి, నేనేం నిన్ను లవ్ చేయట్లేదు అని అంది భూమి. నిన్ను అని అర్జున్ చెయ్యి ఎత్తగానే పారిపోయి బస్సు ఎక్కింది భూమి.
పొద్దున్నే బస్టాండ్లో దిగి ఆటోలో కాలేజ్ దగ్గర దిగి వెళ్ళింది భూమి. టైం 8 అవ్వటంతో కిందికి వెళ్ళి టిఫిన్ తినాలని లేకపోవటంతో డైరెక్ట్గా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోన్ కాల్స్ దగ్గర లైన్ చూసి తల పట్టుకుంది భూమి. ½ వెయిట్ చేసిన తర్వాత తన టర్న్ రావటంతో ముందు డాడీకి కాల్ చేసింది భూమి. ఒక 5 మినిట్స్ డాడీతో మాట్లాడి ఫోన్ పెట్టేసి 1 మినిట్ అలాగే ఉండి ఇంకొక నెంబర్కి డయల్ చేసింది భూమి. హలో అని అటు నుండి వినిపించిన వాయిస్ విని ఫోన్ కట్ చేసి గుండె మీద చెయ్యి వేసుకుంది భూమి. ఇంతలో తను కట్ చేసిన ఫోన్ రింగ్ అవ్వటంతో అది పక్కా అర్జునే అని అర్థమై కట్ చేసి రిటర్న్ కాల్ చేసింది భూమి. హలో అని అనగానే కాల్ ఎందుకు కట్ చేసావే అని అడిగాడు అర్జున్. నేనేం కట్ చేయలేదు, అదే కట్ అయింది అని అబద్ధం చెప్పింది భూమి. ఓయ్, అబద్ధం చెప్తే అమ్మాయిలు పుడతారు, నీకు బేబీ గర్ల్ అంటేనే ఇష్టం అనుకో, అది వేరే విషయం అని అన్నాడు అర్జున్. అర్జున్ చెప్పిన మాటలు విని మొహానికి చెయ్యి అడ్డం పెట్టుకుంది భూమి. భూమి సిగ్గుపడుతుంది అని అర్థమై హాస్టల్కి వెళ్ళావా అని అడిగాడు అర్జున్. హా అని అంది భూమి. సరే జాగ్రత్త, నేను సండే వస్తా, బయటకు తీసుకుని వెళ్తాలే అని అన్నాడు అర్జున్. అమ్మో నేను రాను అని అంది భూమి. నేను వస్తున్నా, మనం వెళ్తున్నామంతే అని అన్నాడు అర్జున్. నా క్లాస్ టైం అవుతుంది, బాయ్ అని అంది భూమి. బాయ్ బంగారం అని ముద్దు పెట్టాడు అర్జున్. కాల్ మాట్లాడి బిల్ పే చేసి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది భూమి. ఏంటి సంగతి, మొహం వెలికిపోతుంది అని అడిగింది ప్రియా. దాంతో మొహం మీద చేయి వేసుకొని ఏం లేదే, బానే ఉంది కదా అని అడిగింది భూమి. ఏంటి జోకా, ఏంటి సంగతి అని కళ్ళెగరేసింది ప్రియా. ఏం లేదన్నానా అని ప్రియ దగ్గర నుండి పారిపోయింది భూమి. హా, ఎంతమందిని చూడలేదు, నాతోనే అబద్ధం చెప్తుందమ్మా అనుకుంది ప్రియా. కాలం ఎవరి కోసం ఆగదు అని పరుగులు పెడుతూ సండే రాని వచ్చింది. కింద రిసెప్షన్ నుండి భూమి విజిటర్స్ ఫర్ యూ అని పిలవగానే భూమి గుండెల్లో పెద్ద బండ పగిలినంత పనైంది. ఏం చేయాలో అర్థమవక అద్దంలో తన అవతారం చూసుకుంది భూమి. నైట్ డ్రెస్ హాఫ్ ప్యాంట్తో ఉన్న తన అవతారం చూసుకొని తల పట్టుకుంది భూమి. వచ్చింది అర్జున్ అవ్వద్దు అని అన్ని దేవతల్ని మొక్కుకుంది భూమి. మమ్మీ డాడీకి తెలియకుండా చేసే మొదటి పని ఇది అవ్వటంతో ఏం చేయాలో అర్థమవక లైట్గా హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది. కిందికి వెళ్ళి చూడగానే బ్లాక్ టీషర్ట్ బ్లూ జీన్స్లో పిచ్చ స్టైలిష్గా ఉన్న అర్జున్ చూసి భూమి కళ్ళు పెద్దవయ్యాయి. భూమి దగ్గరికి వెళ్ళగానే ఇంకా రెడీ అవ్వకుండా నైట్ డ్రెస్లోనే ఉన్న భూమిని చూసి కొంచెం కోపంగా చూశాడు అర్జున్. నేను 5 మినిట్స్ టైం ఇస్తున్నా, తర్వాత ఇలాగే బయటకు తీసుకువెళ్తా అని అన్నాడు అర్జున్. ఒక హాయ్ హలో ఏం లేకుండా డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్న అర్జున్ వైపు షాకింగ్గా చూసింది భూమి. 3 మినిట్స్ మోర్ అని అన్నాడు అర్జున్. దాంతో పైకి పరిగెత్తి ఫాస్ట్గా డ్రెస్ మార్చుకొని హెయిర్ లీవ్ చేసి అలాగే కిందికి పరిగెత్తింది భూమి. వచ్చింది ఎవరే అని ప్రియ అడిగేలోపు వెనకాలే ఏదో పిచ్చి కుక్క తరుముతున్నట్లు పరిగెత్తుతున్న భూమిని చూస్తూ ఉండిపోయింది ప్రియా. కిందికి వెళ్ళి అర్జున్ ముందు నిలబడింది భూమి. పైకి లేచి భూమి చెయ్యి పట్టుకుని బయటకు తీసుకుని వెళ్ళాడు అర్జున్. పేరెంట్స్ లేకుండా ఫస్ట్ టైం బయటికి రావడంతో భూమికి ఇదంతా కొత్తగా వింతగా ఉంది. ఇంతలో బైక్ హారన్ వినిపించడంతో తల తిప్పి చూసింది భూమి. నిలబడి కలలు తర్వాత కందులే, వచ్చి బైక్ ఎక్కు అని అన్నాడు అర్జున్. దాంతో బైక్ ఎక్కి కూర్చుంది భూమి. బైక్ ఎక్కి కిలోమీటర్ దూరంలో కూర్చున్న భూమిని చూసి సడన్ బ్రేక్ వేశాడు అర్జున్. దాంతో ఎగిరి వెళ్ళి అర్జున్ని పట్టుకుంది భూమి. నీకేమైనా పిచ్చా అని అరిచింది భూమి. నాకు కాదే పిచ్చి, నీకు పిచ్చి, నీ వస్తా అని చెప్పిన తర్వాత కూడా రెడీ అవ్వకుండా అలాగే ఉన్నావు అని కోపంగా అన్నాడు అర్జున్. నాకు భయం వేసింది అని అమాయకంగా చెప్పింది భూమి. భూమొహం చూసి తను నిజంగానే భయపడింది అని అర్థమై తన చెయ్యి తీసుకొని సాఫ్ట్గా నిమిరాడు అర్జున్. అర్జున్ అలా చేయటంతో అర్జున్ చుట్టూ చెయ్యి వేసి కూర్చుంది భూమి. కొంచెం దూరం తర్వాత ఒక హోటల్ దగ్గర ఆపి దిగు, ఇక టిఫిన్ బాగుంటుంది అని అన్నాడు అర్జున్. దాంతో బైక్ దిగి చుట్టూ చూసింది భూమి. భూమి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు అర్జున్. ఏం ఆర్డర్ చేయాలి అని అడిగాడు అర్జున్. పన్నీర్ దోశ అనింది భూమి. వెయిటర్ని పిలిచి 2 పన్నీర్ దోశ ఆర్డర్ చేశాడు అర్జున్. ఆర్డర్ వచ్చేలోపు అర్జున్ తన వైపు చూస్తూ ఉండటంతో సిగ్గుగా అనిపించి మొహం పక్కకు తిప్పుకుంది భూమి. భూమి సిగ్గుపడ్డం చూసి ఎయిర్ రబ్ చేసి చెయ్యి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు అర్జున్. బైక్ ఎవరిది అని అడిగింది భూమి. మొన్న పెళ్లిలో చూసావు కదా రాకేష్ గాడిని,
వాళ్ళ ప్రాపర్ ఇక్కడే, వాడిదే బైక్ అన్నాడు అర్జున్. ఓ అని అంది భూమి. ఇంతలో ఆర్డర్ రావటంతో ఇద్దరు తినడం స్టార్ట్ చేశారు. హాస్టల్లో ఫుడ్ తిని తిని దోశ కూడా చాలా కారంగా అనిపించింది భూమికి. భూమి ముక్కులో నుండి మంటకి నీళ్లు వస్తుండటంతో టిష్యూ ఇచ్చాడు అర్జున్. అది తీసుకుని థ్యాంక్స్ అనింది భూమి. తినేసి మళ్ళీ బైక్ దగ్గరికి వెళ్ళి ఒక పార్క్ దగ్గర బైక్ ఆపాడు అర్జున్. పార్క్ దిగి చుట్టూ చూసి ఇది అసలు గుంటూరేనా అని అడిగింది భూమి. హా, ఏ ఎందుకలా అడిగావు అని అన్నాడు అర్జున్. ఏం లేదు, ఈ స్ట్రీట్స్ అన్ని కొత్తగా ఉన్నాయి అనింది భూమి. గుంటూరేలే, టెన్షన్ పడకు, నేను నిన్ను కిడ్నాప్ చేయలేదులే అని నవ్వుతూ అన్నాడు అర్జున్. అది విని నన్ను కిడ్నాప్ చేస్తే నా గోల భరించలేవులే అనింది భూమి. ఒకసారి కిడ్నాప్ చేసి చూడనా అని కన్ను కొట్టాడు అర్జున్. దాంతో అర్జున్ని ఒకటేసింది భూమి. పగలు కావటంతో పెద్దగా మనుషులు ఎవరు లేరు పార్కులో. ఒక బెంచి మీద కూర్చుంది భూమి. భూమి దగ్గరికి వెళ్ళి చుట్టూ చెయ్యి వేసి కూర్చున్నాడు అర్జున్. తల తిప్పి అర్జున్ వైపు చూసి ఇంచు గ్యాప్లో ఉన్న అర్జున్ని చూసి కొంచెం దూరంగా కూర్చోవచ్చు కదా అనింది భూమి. ఈ దూరం చాలా అని భూమిని ఇంకొంచెం దగ్గరికి లాక్కున్నాడు అర్జున్. హహహా, ఈడియట్ అనింది భూమి. మూవీకి టికెట్స్ బుక్ చేసా అని అన్నాడు అర్జున్. నో, నేను 5 లోపు వెళ్ళాలి, లేకపోతే నెక్స్ట్ టైం బయటికి పంపించరు అనింది భూమి. అరే, నేను 11 to 2 షోకి బుక్ చేసాలే అన్నాడు అర్జున్. దాంతో సైలెంట్గా కూర్చుంది భూమి. తన గురించి భూమి మాటలు వింటూ కూర్చున్నాడు అర్జున్. ఇంకా అని అన్నాడు అర్జున్. నేను గంట నుండి నాన్ స్టాప్గా మాట్లాడుతున్నా, ఇంకా అంటే ఏం చెప్పాలి బాబు అనింది భూమి. అయితే ఒక ముద్దు పెట్టు అని అన్నాడు అర్జున్. చంపుతా అనింది భూమి. చంపవే అని అంటూ భూమి మొహంని 2 చేతుల్లోకి తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టాడు అర్జున్. అర్జున్ ముద్దు పెట్టగానే పిచ్చి కొట్టుడు కొట్టింది భూమి. ఒసేయ్, మొగుణ్ణి కొడితే పాపం తగులుతుంది అని అన్నాడు అర్జున్. పర్లేదులే అనింది భూమి. సరే పద, మూవీ టైం అవుతుంది అని భూమిని తీసుకుని వెళ్ళాడు అర్జున్. వెళ్ళేసరికి షో స్టార్ట్ అవటంతో ఇద్దరు వెళ్ళి వాళ్ళ సీట్స్లో కూర్చున్నారు. మూవీ స్టార్ట్ అయిన అరగంటకి తల తిప్పి చూశాడు అర్జున్. తన భుజం పైన తలపెట్టి చుట్టూ చేయి వేసి నిద్రపోతున్న భూమిని చూడగానే నవ్వు వచ్చేసింది అర్జున్కి. చిన్న బొట్టు, హెయిర్ లీవ్ చేసి ఫుల్ హ్యాండ్ షర్టు, బ్లాక్ జీన్స్ వేసుకుని నిద్రలో ఇంకా ముద్దుగా ఉన్న భూమిని చూసి ఏసీలో కూడా చెమటలు పట్టేస్తున్నాయి అర్జున్కి. చెయ్యి భూమి మొహం మీద వేసి నిమురుతూ వేళ్ళు పెదవుల మీదకి తీసుకువెళ్ళగానే చిన్నగా తిగ్గా ఉన్న పెదవులు చూసి సో స్టాప్ అని అనుకున్నాడు అర్జున్. ఇంతలో మెలకు వచ్చి చూసిన భూమికి అర్జున్ చెయ్యి తన మొహం మీద ఉండటం చూసి దెబ్బకి నిద్రమత్తు వదిలి ఓయ్ ఏం చేస్తున్నావు అని అడిగింది. మూవీలో నిద్రపోయే వాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నా అన్నవాడు అర్జున్. నాకు నిద్ర వచ్చేసిందిలే అనింది భూమి. అవునవును, నీకు అన్నిటికన్నా నిద్ర అంటేనే ప్యారీ అని నాకు ఇప్పుడే అర్థమైంది అని అన్నాడు అర్జున్. అర్జున్ తన్ని టీచ్ చేయడం చూసి బుంగమూతి పెట్టుకుంది భూమి. భూమోహం చూసి ఇంకా ఇంకా ముద్దు రావటంతో అప్పటి నుండి కంట్రోల్ చేసుకున్న ఫీలింగ్స్ అన్నీ బయటికి వచ్చేసాయి. భూమోహాన్ని 2 చేతుల్లోకి తీసుకుని ఫస్ట్ టైం భూమి పెదవుల మీద ముద్దు పెట్టాడు అర్జున్. అర్జున్ అయితే ముద్దు పెట్టాడు గాని అక్కడ భూమి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అర్జున్ ముద్దు పెడుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక ఊపిరి అందకపోవటంతో అర్జున్ భుజం మీద కొట్టింది భూమి. అర్జున్ వదిలిన తర్వాత తన ఫేస్ చూపించలేక కాళ్ళు ముడుచుకొని పైన సీట్లో పెట్టుకుని తల వంచేసింది భూమి. భూమి పనులు చూసి నవ్వేశారు అర్జున్. అర్జున్ నవ్వటం చూసి హా అంటూ రాగం అందుకుంది భూమి. సరే సరే ఏడ్వకు, నేను జస్ట్ ముద్దు పెట్టానంతే అంటూ భూమిని దగ్గరికి లాక్కున్నాడు అర్జున్. తలపైకి లేపి అర్జున్ ఫేసు చూడాలి అని ఉన్నా సిగ్గుగా అనిపించింది, అలాగే కూర్చుంది భూమి. ఓయ్ సిగ్గుపడింది చాలే అంటూ బలవంతంగా భూమి ఫేస్ తన సైడ్ తిప్పుకున్నాడు అర్జున్. ఇంతలో బ్రేక్ ఇవ్వటంతో ఇందాక ఫస్ట్ టైం కదా, టెన్షన్లో సరిగ్గా కిస్ చేయలేదు, మళ్ళీ పెట్టుకొని అని అడిగాడు అర్జున్. మొహం పగులుద్ది అని పైకి లేచి చుట్టూ చూస్తున్న భూమి కళ్ళు పెద్దగయ్యాయి. చేతులు 2 నోటి మీదకి వెళ్ళిపోయాయి. భూమి అలాగే చూస్తూ ఉండడం చూసి ఏమైంది అని అడిగాడు అర్జున్. దాంతో ఈ లోకంలోకి వచ్చి టక్కున సీట్లో కూర్చుని అర్జున్ భుజం మీద తలపెట్టి చుట్టూ చేయి వేసి గట్టిగా కళ్ళు మూసుకుంది భూమి. భూమి తన్ని అంత గట్టిగా పట్టుకోవటంతో చూసి
ఇది నా పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేస్తుంది అని తిట్టుకున్నాడు అర్జున్. అబ్బాయి ఏమైంది అని అడిగాడు అర్జున్. మా రూమ్మేట్ హాస్టల్లో అమ్మాయి పక్క రూమ్లో ఉంది, చూస్తుందంటే అంతే సంగతి అనింది భూమి. ఏం కాదులే, ఒకసారి లైట్స్ ఆఫ్ చేస్తే ఇకేం కనిపించదు అని అన్నాడు అర్జున్. 5 మినిట్స్ తర్వాత లైట్స్ అన్ని ఆఫ్ అవ్వటంతో ఉఫ్ అని అనుకుంది భూమి. సీట్లో సరిగా కూర్చొని అర్జున్ వైపు చూడగానే అర్జున్ తన వైపు చూస్తుండటంతో వాట్ అని అడిగింది భూమి. అయినా అర్జున్ అలాగే చూస్తూ ఉండటంతో సిగ్గుగా అనిపించి అర్జున్ భుజం మీద తలపెట్టి మొహం చేత్తో కవర్ చేసుకుంది భూమి. భూమి సిగ్గుపడ్డం చూసి హ్యాపీగా ఫీల్ అయి భూమి చెయ్యి తన చేతిలో పక్కకు జరిపి భూమి కళ్ళలోకి చూస్తూ ముందుకు వంగి కిస్ చేశాడు అర్జున్. ఇంతకు ముందులాగా షాక్ అవ్వకపోయినా కానీ తన హార్ట్ డిటిఎస్ రేంజ్లో కొట్టుకుంటుంది అని భూమికి అర్థమై కళ్ళు మూసుకొని అర్జున్ తలలో వేళ్లు పెట్టి గట్టిగా పట్టుకుంది భూమి. భూమి అలా తన్ని ప్రేమగా పట్టుకోవటం చూసి ఇంకా లోపలికి వెళ్ళాడు అర్జున్. భూమికి గాలి ఆడకపోవడంతో పెదవులు వదిలి భూమి నడుముకి తన నుదురు ఆనించి ఐ లవ్ యూ భూమి అని ప్రేమగా చెప్పాడు అర్జున్. అర్జున్ ప్రేమ తన బాడీ కంటే ముందు మనసుకు తాకి తిరిగి అర్జున్కి ముద్దు పెట్టింది భూమి. మూవీ కంప్లీట్ అయ్యాక భూమిని లంచ్కి తీసుకువెళ్ళి అలాగే షాపింగ్ తీసుకుని వెళ్ళాడు అర్జున్. అర్జున్ కోసం ఒక షర్టు సెలెక్ట్ చేసి గిఫ్ట్గా ఇచ్చింది భూమి. ఎందుకే పొట్టి ఇవన్నీ అని అన్నాడు అర్జున్. నేనేం పొట్టి కాదు, నువ్వే తాడి చెట్టులాగా పెరిగిపోయావు అనింది భూమి. అవునవును అంటున్నావాడు అర్జున్. అర్జున్ని హాస్టల్ బయట ఉంచి తన ఫ్రెండ్ ప్రియాని పరిచయం చేసింది భూమి. అలా మాట్లాడుకుంటూ వార్డెన్ టైం అయిందని అరవటంతో అర్జున్ని వదిలిపెట్టి వెళ్ళాలి అని లేకపోయినాం బాయ్ అని చెప్పింది భూమి. భూమి బాయ్ చెప్పినా కూడా అర్జున్ చెయ్యి వదలకుండా అలాగే పట్టుకునేసరికి ప్రియాకి మ్యాటర్ అర్థమై సరే నువ్వు వచ్చేవే నేను వెళ్తున్నా అని చెప్పు లోపలికి వెళ్ళింది. ప్రియ లోపలికి వెళ్ళగానే ఏంటి సార్ అని అడిగింది భూమి. భూమిని దగ్గరికి లాక్కొని హక్ చేసుకుని నాకు వెళ్ళాలని లేదే అని తినుకుతూ చెప్పాడు అర్జున్. తన పరిస్థితి అలాగే ఉన్నా కూడా అర్జున్ ఇంకా మొండిగా చేస్తాడు అని వెళ్ళు లేట్ అవుతుంది మళ్ళీ అని అరిచింది భూమి. నీకు అసలు జాలి లేదే అంటూ భూమికి ముద్దు పెట్టి నీ మళ్ళీ హాలిడేస్లో మీట్ అవుతా, ఎగ్జామ్స్ బాగా రాయి అన్నాడు అర్జున్. సరే జాగ్రత్త అంటూ ఏడుపు తన్నుకు వస్తున్నా కూడా నవ్వుతూ బాయ్ చెప్పి లోపలికి పరిగెత్తింది భూమి. ఆఫ్టర్ 6 months ఎదురుగా తను ప్రేమించిన మనసి తను మోసం చేసిన మనసి మోసం చేసిందనే కంటే తన్ని వదిలేసింది అంటే బాగుంటుందేమో. ఆ అమ్మాయి తన భూమి కాదు, రూపంలో మాత్రం అలాగే ఉంది. మొహంలో మునుపటి సంతోషం లేదు, కళ్ళల్లో ఆ మెరుపులు లేవు. పిచ్చి పిచ్చిగా వస్తున్న కోపంని కంట్రోల్ చేసుకోలేక జీవితంలో ఏ అమ్మాయినైతే గాజ్ బొమ్మలాగా చూసుకోవాలి అని అనుకున్నాడు తన్నే చాచిపెట్టి కొట్టాడు అర్జున్. ఆ దెబ్బ తిని కింద పడింది భూమి. భూమి కింద పడ్డంతో హే భూమి అంటూ పైకి లేపింది ప్రియా. రే బావా ఆగురా అని భూమి వైపు వెళ్తున్న అర్జున్ని పట్టుకున్నారు రాకేష్. రే చూడ్రా ఆల్రెడీ ఎలా ఉందో, ఇంకా కొడితే చచ్చిపోతుందిరా అని అరిచారు రాకేష్. ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నా భూమిలో మాత్రం ఆ ఫీలింగ్స్ ఎమోషన్స్ లేవు. చెంప మీద చెయ్యి పెట్టుకుని అర్జున్ వైపు అలాగే చూస్తూ ఉంది. చేసినంత చేసి చూర్రా గుడ్ల గుబ్బలాగా ఎలా చూస్తుంది అని కోపంగా అన్నాడు అర్జున్. అసలే 2 రోజుల నుండి సరిగ్గా తినలేదేమో. అర్జున్ గట్టిగా కొట్టేసరికి భూమికి లైట్గా కళ్ళు తిరగటం మొదలయ్యాయి. మొత్తం తన కళ్ళు బ్లర్ అయి కళ్ళు తిరిగి పడిపోయింది భూమి. భూమి కింద పడిపోవడం చూసి అప్పటి వరకు కోపంతో ఊగిపోయిన అర్జున్ భూమి అంటూ తన 2 చేతుల్లోకి తీసుకుని కింద ఉన్న తన హాస్టల్ రూమ్లో పడుకోబెట్టాడు. భూమి పక్కన కూర్చొని చెయ్యి పట్టుకుని ఏడుస్తున్న అర్జున్ భుజం పైన చెయ్యి వేసి నొక్కింది ప్రియా. అర్జున్ ఇంతలా ఏడవటం ఎప్పుడు చూడలేకపోవటంతో రాకేష్ కూడా చాలా బాధగా అనిపించి అసలు ఏం జరిగిందిరా అని అడిగాడు. పల్లెటూరు కదరా, వాళ్ళ నాన్న ఎదుగుదల నచ్చక అయిన వారే మోసం చేసి వాళ్ళ నాన్న మీద తప్పుడు కేసు పెట్టి జైలుకి పంపించారా, చాలా టార్చర్ చేశారట. చిన్నప్పటి నుండి అసలు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరిగారు కదా, డిప్రెషన్లోకి వెళ్ళింది. ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు కదా ఊరు వదిలి టౌన్లోకి షిఫ్ట్ అయ్యారు అని నాన్న చెప్పారా. ఇది నాకు చెప్పలేదురా,
నేను తెలుసుకొని కలవడానికి ట్రై చేసినా కూడా నాకు ఆ అవకాశమే రాలేదురా అని చాలా బాధగా చెప్పాడు అర్జున్. మీరు బాధపడకండి అన్నయ్యా అని అర్జున్ భుజం మీద చెయ్యి వేసి నొక్కింది ప్రియ. దీన్ని ఇలా చూసిన తర్వాత బాధ లేకుండా ఎలా ఉంటుందిరా అని అన్నాడు అర్జున్. ఈ 6 నెలల్లో చాలా ఫేస్ చేసింది అన్నయ్య. జీవితానికి సరిపడా ఏడ్చింది. ఈ టైంలో మీరే తనకి సపోర్ట్గా ఉండాలి. భూమి ఇదివరకులాగా లేదు అన్నయ్య. చిన్న చిన్న విషయాలకు పానిక్ అయిపోతుంది. రోజులో ఒక పూట కూడా సరిగ్గా తినట్లేదు. ఫోన్ రింగ్ కూడా ఉలిక్కి పడుతుందన్నయ్య అని బాధగా చెప్పింది ప్రియా. తోడు లేకపోతే ఒకటి బయటకు వెళ్ళడానికి కూడా భయపడుతుందన్నయ్య. ప్రియ చెప్పిన మాటలు విని అర్జున్కి రాకేష్కి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తనకి తెలిసిన భూమి వేరే. ఇప్పుడు ప్రియ చెప్తున్న మాటలు విని అర్జున్కి భూమి ఏ సిచ్యువేషన్లో ఉందో ఊహించుకునేందుకేం భయంగా ఉంది. ఇంతలో భూమి మెల్లగా కదులుతూ మమ్మీ అని చిన్నగా మొదలుపెట్టి లోపల లోపలే కలవరిస్తూ ఏడవడం చూసి భూమి చెయ్యి పట్టుకొని భూమి భూమి అని పిలిచాడు అర్జున్. అర్జున్ తన చెయ్యి పట్టుకోగానే కళ్ళు తెరిచిన తన చెయ్యి అర్జున్ చేతిలో ఉండటం చూసి ఫాస్ట్గా తన చెయ్యి వెనక్కి తీసుకుని పెద్దగా ఏడుస్తూ బెడ్ మీద మూలకు ముడుచుకొని కూర్చుంది భూమి. తనకు బాగా తెలుసు ఈ 6 నెలల్లో భూమి ఒకలాంటి ట్రామ్లోకి వెళ్ళింది. ప్రస్తుతం తను ఈ అబ్బాయిని నమ్మే స్థితిలో లేదు. అది అర్జున్ అయినా సరే అని పొంగుకు వస్తున్న కన్నీళ్ళని కంట్రోల్ చేసుకుని భూమిని దగ్గరికి తీసుకుంది ప్రియా. భూమి బాడీ మొత్తం వణికిపోవటం చూసి ఊరుకోవే ఇంకా ఎంతసేపు ఏడుస్తావు అని ఓదార్చింది ప్రియా. ఆ వాణ్ణి ఇక్కడి నుండి వెళ్ళిపోమనవే అని వెక్కిలి పెడుతూ చెప్పింది భూమి. అన్నయ్య మనం తర్వాత మాట్లాడుకుందాం, ప్లీజ్ మీరు వెళ్ళండి అని అంది ప్రియా. ప్రియ మాట్లాడుతున్నా కూడా భూమి వైపు చూస్తూ నిలబడ్డాడు అర్జున్. అర్జున్ కదలకపోవటంతో బలవంతంగా బయటకు తీసుకువెళ్లారు రాకేష్. అర్జున్ వెళ్ళగానే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఎడవకొని భూమికి నీళ్లు తాగించి పడుకోబెట్టింది ప్రియా. మరుసటి రోజు కాలేజ్కి మొదటి రోజు కావటంతో ఫాస్ట్గా రెడీ టిఫిన్ చేయడానికి వెళ్లారు భూమి ప్రియా. టిఫిన్ చేయకుండా ప్లేట్లో గెలుకుతున్న భూమిని చూసి ఒసే ఇలా తిండి తిప్పలు మానేస్తే చచ్చిపోతావు అనిచింది ప్రియా. ప్రియ అరవటంతో బలవంతంగా 2 ముద్దలు తినింది భూమి. కాలేజ్ దగ్గరికి కావటంతో నడుచుకుంటూ వెళ్లారు భూమి ప్రియా. కాలేజ్లోకి ఎంటర్ అయ్యి చుట్టూ చూస్తూ టెన్షన్కి తల్లో నుండి కారుతున్న చెమటను చున్నీతో తుడుచుకుంది భూమి. కొత్త కాలేజు, కొత్త మనసులు, బిజీ బిజీ లైఫ్ని చూసి భూమికి లైట్గా కళ్ళు తిరగడం మొదలయ్యింది. భూమి సైడ్ చూసిన ప్రియకి భూమి మొహం మొత్తం చెమటతో తడిచి పోవటం చూసి ఏమైంది అని కంగారుగా అడిగింది. కొంచెం టెన్షన్గా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి అనింది భూమి. అయ్యో ఇప్పుడు ఎలానే అని చుట్టూ చూసి కొంచెం దూరంలో బెంచ్ ఉండటం చూసి భూమిని అక్కడ కూర్చోబెట్టింది ప్రియా. కాలేజీలోకి ఎంటర్ అవుతూ భూమి బెంచ్ మీద కూర్చుని తల పట్టుకుని ఉండటం ప్రియ టెన్షన్గా చుట్టూ చూడడం చూసి ఎవరు చెప్పకుండానే మ్యాటర్ అర్థమయ్యి క్యాంటీన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చారు అర్జున్. చేతికి చల్లగా తగలడంతో ఉలిక్కి పడి తల ఎత్తి చూసింది భూమి. ఎదురుగా అర్జున్ వాటర్ బాటిల్ పట్టుకుని ఉండటం చూసి తనకు ఓపిక లేకపోయినా బలవంతంగా లేచి ప్రియను తీసుకుని క్లాస్కు వెళ్ళింది భూమి. క్లాస్కు వెళ్ళి బెంచ్ మీద తల పట్టుకుని పడుకొని కళ్ళు మూసుకుంది భూమి. మూసిన కళ్ళ నుండి కన్నీళ్లు వస్తుండటంతో కళ్ళు తుడుచుకుంది భూమి. ప్రేమ లోపలే ఉంచుకొని బాధపడ్డం ఎందుకే అని అడిగింది ప్రియా. నాకు ఇక లైఫ్లో ఏ ప్రేమ అవసరం లేదేం, ప్రేమిస్తే బాధ మిగులుతుంది అని నాకు అర్థమైంది అని బాధగా చెప్పింది భూమి. పిచ్చిగా మాట్లాడకు భూమి, మీ ఊర్లో వాళ్ళు చేసిన పనికి నువ్వు అర్జున్ని దూరం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు అని అడిగింది ప్రియా. ప్రియ అడిగిన దానికి తన దగ్గర సమాధానం లేకపోవడంతో సైలెంట్గా ఉండిపోయింది భూమి. ఇంతలో లెక్చరర్ రావటంతో క్లాస్ స్టార్ట్ అయింది. భూమి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అదే బెంచ్ మీద కూర్చున్నాడు అర్జున్. తనకి భూమిని ఎలా నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చుకోవాలో అని అర్థం అవ్వట్లేదు. భూమి ఇదివరకులాగా లేదు. మనుషులంటేనే భయపడుతుంది, అందులోనూ అబ్బాయిలంటే వణికిపోతుంది. టోటల్గా ఒకలాంటి డ్రామాల్లోకి వెళ్ళిపోయింది. ఖాన్ తను మాత్రం ఒకటే డిసైడ్ అయ్యాడు. తను చేసింది టైంపాస్ ప్రేమ కాదు, తనకి భూమి కావాలి, దానికోసం ఏం చేయడానికైనా తను రెడీగా ఉన్నాడు అని అనుకున్నాడు అర్జున్. ఇంతలో రే బావా ఇక్కడేం చేస్తున్నావు అన్న రాకేష్ మాటలు విని తల తిప్పి చూశారు అర్జున్. అర్జున్ ఫేస్ బాధగా ఉండటం చూసి
మళ్ళీ ఏమైందిరా అని అడిగారు రాకేశం. ఏం లేదురా అని అన్నాడు అర్జున్. రే, నువ్వు భూమి మ్యాటర్లో బాధపడుతున్నావు అని నాకు అర్థమవుతుంది, కానీ క్యాంపస్ ప్లేస్మెంట్ని నెగ్లెక్ట్ చేయకు అని అన్నాడు రాకేశం. హా అని అన్నాడు అర్జున్. ఈవినింగ్ క్లాస్ అయ్యాక కాలేజ్ బయటకు వచ్చి, భూమి, నువ్వు ఒక్కదానివి నడిచి వెళ్ళలేవు గాని ఆటో బుక్ చేసుకో అనింది ప్రియా. సరేనే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అనింది భూమి. పోనీ నువ్వు కూడా మా మామయ్య వాళ్ళ ఇంటికి రావే, ఇద్దరం పొద్దునే వచ్చేద్దాం అని అడిగింది ప్రియా. వద్దులేవే, నువ్వు వెళ్ళేసి వచ్చే, నేను జాగ్రత్తగానే వెళ్తాలే అనింది భూమి. ప్రియ వెళ్ళగానే ఆటో బుక్ చేసుకుంది భూమి. ఒక్కదానికి వెళ్ళాలి అంటే తనకి చాలా భయంగా ఉంది, కానీ ప్రియని ఆపలేదు. ప్రతి ఒక్కరికి ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పటికే ప్రియ తన కోసం చాలా చేసింది. ఇక చాలు, తను ఎవరికి బర్డెన్ అవ్వాలి అని అనుకోవటం లేదు అని అనుకుంది భూమి. ఇంతలో తన చేతిలో ఉన్న ఫోన్ సడన్గా రింగ్ అవ్వటంతో వదిలేసింది భూమి. ఫోన్ కింద పడుతూ ఉండగా క్యాచ్ పట్టుకున్నాడు అర్జున్. అర్జున్ని చూసి నర్వస్ అయిపోయి పదే పదే సారీ సారీ అని చెప్పి అర్జున్ చేతిలో ఫోన్ తీసుకుని ట్రై చేసింది భూమి. భూమికి ఫోన్ ఇవ్వకుండా తన దగ్గరే ఉంచుకొని, పద హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను అని అన్నాడు అర్జున్. ఆ వద్దు అనింది భూమి. భూమి వద్దు అని అన్నా కూడా చెయ్యి పట్టుకుని బలవంతంగా కారులో కూర్చోపెట్టాడు అర్జున్. అర్జున్ అలా తీసుకొని రావటంతో ఏడవడం స్టార్ట్ చేసింది భూమి. దాంతో అర్జున్కి చిరాకు వచ్చేసి కార్ సైడ్కి ఆపి భూమి నోరు నొక్కేసి, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు అని కోపంగా అడిగాడు అర్జున్. అర్జున్ అలా అరవటం చూసి భయం వేసి ఇంకా గట్టిగా ఏడ్చింది భూమి. భూమి అలా ఏడవటం చూసి బాధ వేసి దగ్గరికి తీసుకున్నాడు అర్జున్. అర్జున్ దగ్గరికి తీసుకోగానే తనని తోసేసి లోపలే వెక్కి వెక్కి ఏడ్చింది భూమి. భూమి తన్ని తోసేసినా కూడా దగ్గరికి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు అర్జున్. 6 నెలల తర్వాత తన చేతిలో ఉన్న ఆఫర్ లెటర్ వైపు చూస్తూ ఆలోచనలో మునిగిపోయాడు అర్జున్. ఏదో డెసిషన్ తీసుకున్న వాళ్ళలాగా గట్టిగా గాలి పీల్చుకొని వదిలి పైకి లేచి స్టార్ట్ అయ్యాడు అర్జున్. 8 గంటల తర్వాత భూమి వాళ్ళ ఇంటి ముందు కారాపి లోపలికి వెళ్ళాడు అర్జున్. అర్జున్ చూడగానే పలకరించారు రవి. సుత్తి లేకుండా డైరెక్ట్గా, అంకుల్ మీతో నేను మాట్లాడాలి అని అన్నాడు అర్జున్. రా బాబు కూర్చో, ఏం మాట్లాడాలి అని అన్నారు రవి. భూమి గురించి అంకుల్ అని అన్నాడు అర్జున్. భూమి గురించా? భూమి గురించి ఏం మాట్లాడాలి బాబు అని అన్నారు రవి. భూమి సిచ్యువేషన్ గురించి అంకుల్, తన బిహేవియర్ గురించి, మీ మీద పెట్టిన కేసు తన మీద చాలా ఎఫెక్ట్ చూపించింది అంకుల్, తన కండిషన్ గురించి మీకు తెలుసా అని అడిగాడు అర్జున్. తెలుసు బాబు అని చాలా బాధగా అన్నారు రవి. భూమి ఇలా మారిపోతుందని నేను కల్లో కూడా అనుకోలేదు బాబు. ఎంత హుషారుగా ఉండేది నా బంగారం, ఎప్పుడు నవ్వులు చిందిస్తూ ఉండేది, చిన్న కష్టం కూడా రాకుండా చూసుకుందామని అనుకున్నా, కానీ నా వల్లే ఇప్పుడు ఇంత నరకం అనుభవిస్తుంది. కాలేజ్ మానిపించను అని వాళ్ళ మమ్మీ గొడవ పడుతుంది, కానీ నా చిట్టి తల్లి సిచ్యువేషన్ ఇది అని నేను చెప్పలేను బాబు. ఎవరు ఏమైనా అనుకొని ఇప్పుడు నాకు నా కూతురు ఇంపార్టెంట్ బాబు. తను చదువుకోకపోయినా పర్వాలేదు, నా కళ్ళ ముందు బ్రతికుంటే చాలు. భూమి సిచ్యువేషన్ గురించి తెలిస్తే వాళ్ళమ్మ తట్టుకోలేదు బాబు అని చాలా బాధగా అన్నారు రవి. రవి మాటలు అన్ని విని ఆయన వైపు చూసి, నేను భూమిని ప్రేమిస్తున్నాను అంకుల్, ప్లీజ్ భూమిని నాకు ఇచ్చేయండి, నేను తన్ని మార్చుకుంటాను అని అన్నాడు అర్జున్. అర్జున్ మాటలు విని ఆయన సూటిగా అర్జున్ వైపు చూశాడు. ఆయన తన వైపు చూడడం చూసి, ప్లీజ్ అంకుల్, ట్రస్ట్ మీ అని అన్నాడు అర్జున్. ఆఫ్టర్ 1 ఇయర్, అబ్బా అర్జున్, నీకెన్నిసార్లు చెప్పాలి టీవీలో ఎక్కువ సౌండ్ పెట్టవద్దు అని, ఏం గోలాది అని కిచెన్లో నుండి అరిచింది భూమి. భూమి మాటలు విని టీవీ ఆఫ్ చేసి కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తున్న భూమిని వెనక నుండి హక్ చేసుకుని ముద్దు పెట్టాడు అర్జున్. హాహాహా, చేసే పనులు అన్నీ చేసి మళ్ళీ ఐస్ పెడుతున్నావా అని నవ్వుతూ అడిగింది భూమి. నేనేం ఐస్ పెట్టట్లేదు, నా పిల్లం ముద్దొచ్చింది ముద్దు పెట్టుకున్నా అని అన్నాడు అర్జున్. అబ్బో, నీ మాటలన్నీ సాయంత్రం వింటాలే, నీకు ఆఫీస్ టైం అవుతుంది, ఫాస్ట్గా రెడీవ్వు అని తొందర చేసింది భూమి. ఓకే ఓకే బంగారం అని భూమిని వదిలి బెడ్రూమ్లోకి వెళ్ళాడు అర్జున్. అర్జున్ ఇదందరికీ ఒక పేరే అవ్వచ్చు, కానీ తనకి మాత్రం ఒక జీవితం. తన లైఫ్ హెల్గా ఉన్నప్పుడు వచ్చి ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుని తిరిగి తను నార్మల్ అవ్వటానికి ఒక తపస్సు చేశాడు.
అర్జునే లేకపోతే తను ఆ డిప్రెషన్లోనే ఏదో ఒక రోజు సూసైడ్ చేసుకునేది అని అనుకుంది భూమి. ఇంతలో అర్జున్ రెడీ అయి బయటకు రావడంతో ఫాస్ట్గా టిఫిన్ పెట్టింది భూమి. తను టిఫిన్ తింటూ భూమికి కూడా తినిపించి, బాయ్ బంగారం, ఈవినింగ్ తొందరగా రావడానికి ట్రై చేస్తా అని అన్నాడు అర్జున్. సరే అని అర్జున్తో పాటు బయటకు నడిచింది భూమి. కార్ డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చొని భూమి వైపు చూశాడు అర్జున్. చీరలో, నుదుటిన కుంకుమతో, మెల్ల మంగళసూత్రంతో, నిండుగా నవ్వుతూ చెయ్యి ఊపుతున్న భూమి వైపు చూసి హ్యాపీ స్మైల్ ఇచ్చాడు అర్జున్. చాలు, తనకి లైఫ్లో ఇంకేం అవసరం లేదు. భూమి కోసం తను పడిన తపన ఆరాటం చూసి దేవుడికి కూడా జాలి వేస్తుంది అనుకుంటాం. అందుకే తన మీద దయ తలిచి భూమిని మళ్ళీ మామూలు మనిషిని చేశాడు అని మనసులోని దేవునికి థ్యాంక్స్ చెప్పాడు అర్జున్. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.